రండి, దేవుని యొక్క వాక్యం నుండి ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. బయట ఉండేవాళ్ళు అరవద్దని చెప్పన్న. బాక్స్ కొద్దిగా మొగరే పెట్టు. బయట ఉండేవాళ్ళు అరవద్దు. రండి, దేవుని యొక్క వాక్యంలో నుండి ఆరాధనలో ప్రవేశించే మునుపు ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము మనం 3వ వచనాన్ని ఒకసారి అందరం కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వచనం. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినని యెడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. వాడు ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే, ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చూడగా బైబిల్లో కొన్ని విషయాలు రాయబడుతూ వచ్చింది. దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదునని బైబిల్లో సెలవిస్తూ. గత వారం కూడా దావీదు రాజునకు శాశ్వత కృప చూపే దేవుడు ఎలాంటి వాడు అన్నది మనం చూస్తూ వచ్చాం. తర్వాత ఆ శాశ్వత కృపను మనం పొందాలంటే మనం ఎలా ఉండాలన్నది కూడా టేబుల్ వర్తమానం చూస్తూ వచ్చాం. ఈ వారం కూడా మందిరం యొక్క వాగ్దానం మీద ధ్యానిద్దాం. ఏంటి ఆ మాట అంటే, దావీదునకు చూపిన శాశ్వత కృప మీకు చూపుతానని ప్రభు అన్నాడు. ఏమన్నాడు? దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకును చూపేదని అన్నాడు. కాబట్టి దావీదు రాజునకు ఎలాంటి శాశ్వత కృపను అయితే దేవుడు చూపించాడో ఆ కృపని మనకు కూడా చూపిస్తానంటున్నాడు. అయితే శాశ్వత కృపను పొందిన దావీదు రాజు ఎలాంటి వాడు అంటే, దేవుడు దావీదు రాజుకి శాశ్వత కృపను చూపించాడు కదా, శాశ్వత కృపను కనపరుస్తూ వచ్చాడు కదా. దావీదు రాజుకి పెన్న కావాలమ్మా. దావీదు రాజుకి శాశ్వత కృపను దేవుడు చూపించాడు. శాశ్వత కృపను పొందిన దావీదు రాజు ఎలా ఉన్నాడు, దేవుని యొక్క శాశ్వత కృపను పొందినటువంటి దావీదు రాజు యొక్క జీవితం ఎలా ఉంది అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని మనం ధ్యానించమునపు ప్రభు నడిపింపు కొరకే చిన్న ప్రార్థన. గ్లాస్ పెట్టు. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన నామను బట్టి మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకై మీకు వందనాలు తండ్రి. మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు. గతించిన దినాలన్నీ కూడా చాలినంత దేవుడు సాయం చేసి మరొక పునరుద్ధాన దినం మా జీవితాల్లో బహుమానం ఇచ్చారు. స్తోత్రాలు. మరొక పునరుద్ధాన దినాన్ని మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని గణపరిచే ధన్యత కూడా మీరు మాకు ఇస్తున్నారు. మీకు వందనాలు. ఈ సమయంలో తండ్రి కొన్ని మాటలు మరి ఆరాధన కొరకై ఆరాధించక మునుపు కొన్ని మాటల వాక్యం ధ్యానించబోతున్న సాయం చేయండి. వాక్యం ధ్యానించడం కొరకై దాసుడి కన్నులు యజమానుడి వైపు చూసినట్లు, దాసురాల కన్నులు యజమానురాల వైపు చూసినట్లు మా కన్నులు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం గురించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతను జ్ఞాపకం చేసుకోనమని దేవా, దాసుడి కన్నులు మరొకసారి యజమానుడి వైపు చూసినట్లు, దాసురాల కన్నులు యజమానురాల వైపు చూసినట్లు మా కన్నులు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం గురించి మహిమ పొందండి. నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతను జ్ఞాపకం చేసుకుని మాతో మీరు మాట్లాడి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకుని మాతో మాట్లాడి అక్కడ తెచ్చుకొని ఈరోజు పరిచయం అంతా దీవించి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తూ వచ్చిన వారందరం బట్టి స్తోత్రాలు, రావాల్సిన వారిని త్వరబడి తీసుకురండి. మధ్య మార్గంలో సకాలం నడిపించండి. ఎవరికి అపాయాలకి వెళ్ళి జరగకుండా సాయం చేసి మాకు కూడా మంచి ఆరోగ్యాన్ని తెచ్చండి. భౌతికంగా నేను ఎంత బలహీనంగా ఉన్నప్పుడు కూడా ప్రభావ మీరే నన్ను బలపరిచి శత్రు సిగ్గు మీకు మహిమకరంగా వాడుకుని మాతో మాట్లాడి అక్కడ తెచ్చమని మాలో ఉండ మా చేతుల ద్వారా, కళ్ళ ద్వారా, చూపు ద్వారా, ఆలోచనల ద్వారా ఏవైతే పాపాలు చేస్తూ వచ్చామో వాటి మీరు క్షమించి మీ రక్తంతో కడగమని ఈరోజు మిమ్మల్ని ఆరాధించేది ఎంతో దేవునికరంగా చేయండి. దావీదు రాజును చూపిన శాశ్వత కృపని మాకు చూపిస్తారు. శాశ్వత కృప పొందిన దావీదు రాజు ఎలా ఉన్నాడో మేము కూడా అలాంటి అనుభవంలోకి యేసు ప్రభు ధర్మం తీసుకొచ్చారని నిరీక్షిస్తుండగా దావీదు రాజు శాశ్వత కృపను పొందిన దావీదు రాజు ఎలా ఉన్నాడో అలాంటి అనుభవాల్లోకి మమ్మల్ని తీసుకొచ్చిన ప్రభు నీకు వందనాలు చెల్లిస్తూ ఈ వాక్యం ధ్యానించడం కొరకు మరొకసారి తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పి పరచాలంతా విస్తారమైన పరిశుద్ధాత్మని అభిషేకించండి. నాతో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీ వాక్య వెలుగులో మమ్మల్ని సరిచేయమని ప్రార్థన చేస్తూ మిమ్మల్ని ఆరాధించేదంతా దీవించమని మరొకసారి వచ్చిన మీ బిడ్డలందరూ బట్టి స్తోత్రాలు, రావాల్సిన త్వరబడి తీసుకురండి. మధ్య మార్గంలో సకాలం నడిపించండి. ఎవరికి అపాయాలకి వెళ్ళి జరగకుండా సాయం చేయమని ఇప్పుడు వరకు తోడుకుంటారు ముందు తోడుకుంటారు ప్రతి ఒక్కరు తీర్చి ముందున సంత దీవించమని. నేను కూడా ఈ వాక్యం ధ్యానిస్తానికి చాలా బలహీనంగా ఆ భౌతికంగా బలహీనంగా, ఆత్మీయంగా కూడా బలహీనుండే. నన్ను ఆత్మ ద్వారా నడిపించి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకున్న మాటలు, నా ఆలోచనలు, తలంపులన్నీ కూడా మీ స్వాధీనం ఉంచుకుని పరలోకపు తండ్రి మీరేం మాట్లాడాలనుకున్నారో అవన్నీ కూడా పరిశుద్ధాత్మ అభిషేకించండి. పరిశుద్ధాత్మ దుఃఖపరిచిన జీవితం మాలో ఉంది, నాలో ఉంది. క్షమించి పరిశుద్ధాత్మ అభిషేకం నడిపి మీరు నాకు దయచేయమని ముందున స్వయంత దీవించి మాతో మాట్లాడి అక్కడ తీర్చమని
సంఘస్థులందరూ కూడా సమయానికి రావడానికి సాయం చేయమని, ఆసక్తిని దయచేయమని మీ ప్రియకుమారుడు మా ప్రభువును మా రక్షకుడు అయినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన నామం పేరిట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ప్రియులారా, బైబిల్లో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏంటి మాట అని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, దావీదు రాజునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుతానని దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. శాశ్వత కృపను పొందిన దావీదు రాజు ఎలా ఉన్నాడు అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. రండి దాంట్లో మొదటి మాటను చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము మనం చూసినట్లయితే 13వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 13వ వచనం. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకం చేశాను. చాలక్క. కాబట్టి మొదటి మాటను చూస్తున్నాం. దావీదు శాశ్వత కృపను పొంది దేవుని దగ్గర నుంచి శాశ్వత కృపను పొందుకున్న దావీదు రాజు ఎలా ఉన్నాడంటే, మొట్టమొదటిగా చూడగా అభిషేకించబడినటువంటి వాడు. ఎలాంటి వ్యక్తి అండి? అభిషేకించబడ్డాడు. ఇక్కడ చూడండి, దేవుని యొక్క వాక్యం చూడగా సౌలు యొక్క రాజ్యమును కొట్టివేసి దేవుడు తాను చిత్తంలో ఉన్న వారిని ఏర్పరచుకోవడం కొరకు దేవుడు ఏం చేశాడు? దావీదుని ఏర్పరచుకున్నాడు, సౌలును కొట్టివేశాడు. ఇప్పుడు దావీదు రాజును దేవుడు ఏర్పరచుకున్న తర్వాత దావీదు రాజును దేవుడు ఏం చేస్తున్నాడు? అభిషేకిస్తున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? అభిషేకిస్తున్నాడు. కాబట్టి దేవుని ద్వారా శాశ్వత కృపను పొందినటువంటి వ్యక్తి ఎలా ఉన్నాడంటే, మొదటిగా దేవుని ద్వారా, దేవుని యొక్క కృపలో, దేవుని చిత్తంలో అభిషేకించబడినటువంటి వ్యక్తి. ఎలాంటి వ్యక్తి అండి? అభిషేకించబడ్డారు. అందుకే మనం కూడా అభిషేకించబడినటువంటి అనుభవంలోకి మనల్ని ప్రభు తీసుకొచ్చాడు. మనం ఎలా అభిషేకించబడ్డాం? క్రీస్తు రక్తము ద్వారా మనం అభిషేకించబడ్డాం. దావీదు రాజు ఆ దినాల్లో దేవుని శాశ్వత కృపను పొందుకుంటున్న దావీదు రాజు, మరి దావీదు రాజు యొక్క జీవిత చరిత్రలో అభిషేకించబడిన వాడు ఉన్నాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే దేవుని అభిషేకాన్ని పొందుకున్నాడు. నేటి దినాల్లో ఆ అభిషేకమే ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తం ద్వారా మనకు అనుగ్రహించబడుతుంది. ఆ దినాల్లో తైలముతో ఎలాగైతే అభిషేకించబడ్డారో, నేటి దినాల్లో మనం మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృపను బట్టి మనం ఏం చేయబడుతూ వచ్చాం? అభిషేకించబడ్డాం. యేసు ప్రభు వారు కలువరిశిల్లో కార్చిన రక్తం ద్వారా, ఆయన కలువరిశిల్లో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేవటం ద్వారా, ఆయన మరణ భూస్థాపం ద్వారా, ఆయన కలువరిశిల్లో కార్చిన రక్తాన్ని బట్టి మన జీవితాలు ఏం జరుగుతుందండి? అభిషేకించబడుతున్నాం మనం. కానీ మొట్టమొదటిగా చూసినట్లయితే దావీదు రాజు యొక్క జీవితాన్ని మనం చూస్తూ వస్తున్నాం. ఏమని రాయబడుతూ వచ్చింది? దావీదు రాజుకు చూపిన శాశ్వత కృపను దేవుడు మనం చూపిస్తానన్నాడు. అంటే దేవుని ద్వారా శాశ్వత కృపను పొందినటువంటి దావీదు రాజు ఎలా ఉన్నాడంటే, మొదటి మాట దేవుని ద్వారా అభిషేకించబడ్డాడు. ఎలా ఉంటున్నాడు? దేవుని ద్వారా అభిషేకించబడ్డాడు. ఇది ఎంతో గొప్పదనితో చూడండి. లోకంలో నుండి, మనుషుల్లో నుండి, ఆయా ప్రజల్లో నుండి, ఆయా జనంలో నుండి దేవుడు ఏర్పరిచి అతను అభిషేకిస్తానంటే ఎంత గొప్ప ధన్యత. మనం కూడా ఈ నర్సాపూర్ పట్టణంలో కానీ, ఈ చుట్టుపక్కల ప్రాంతంలో కానీ, లేదంటే భూమి మీద కానీ ఎంతో మంది నివసిస్తున్నప్పటికీ వాళ్ళందరిలో నుండి దేవుడు మనల్ని ఏం చేశాడు? ఏర్పరచుకుని అభిషేకించుకున్న వాడుకుంటాడు. దాంట్లోనే దేవుని యొక్క శాశ్వతమైన కృప ఏందన్నది మనకు కనబడుతూ వస్తుంది. దేవుడు అభిషేకించడమే మనలో ఉన్న శాశ్వతమైన కృపగా, మనలో కాదు, మన మీద దేవుడు చూపిస్తున్న శాశ్వత కృప కనపడుతుంది. కాబట్టి ఇక్కడ మొదటి మాటను చూస్తున్నట్లయితే, దేవుని ద్వారా శాశ్వత కృపను పొందిన దావీదు రాజు ఎలా ఉన్నాడంటే, మొట్టమొదటిగా దేవుని ద్వారా అభిషేకించబడ్డాడు. మనం ఎలా అభిషేకించబడ్డామంటే, యేసుక్రీస్తు ప్రభు ద్వారా, ప్రభు యేసుక్రీస్తు ప్రభు యొక్క కలువరిశిల యొక్క రక్తం ద్వారా మనం అభిషేకించబడ్డాం, క్రీస్తు రక్తంలో. కానీ అభిషేకించబడిన మనము దేవుని యొక్క శాశ్వత కృప మనకు దేవుడు కనపరిచినందుకు, ఆ శాశ్వత కృప అభిషేకించబడిన వారికి దేవుడు శాశ్వత కృపను ఇచ్చాడు. దావీదు రాజును దేవుడు అభిషేకించాడు, తనకు శాశ్వత కృపను ఇచ్చాడు. క్రీస్తు రక్తం ద్వారా మనం అభిషేకించబడ్డాం. మనకు కూడా దేవుడు శాశ్వత కృపను ఇచ్చినందుకు ఏం చేయాలా? మనల్ని కాదు, మనం ఏం చేయాలా? ప్రభువుని ఆరాధించాలి. ఇది మొదటి మాట. రెండో విషయాన్ని చూద్దారండి. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనం. రెండవ మాట, సమూయేలు తైలపు కొమ్మును తీసుకొని వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకం చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకు బలముగా వచ్చెను. తర్వాత సమూయేలు లేచి రామాకు
కాబట్టి ఇక్కడ రెండో కోణాన్ని చూస్తున్నాం. ఏంటి రెండో మాట అంటే, దేవుని ద్వారా శాశ్వత కృపను పొందినటువంటి దావీదురాజు ఎలా ఉన్నాడంటే, ఒకటి దేవుని ద్వారా అభిషేకించబడ్డాడు. కాబట్టి రెండోదిగా దేవుని ద్వారా శాశ్వత కృపను పొందినటువంటి దావీదురాజు ఎలా ఉన్నాడంటే, దేవుని ఆత్మ కలిగిన వాడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడండి? దేవుని ఆత్మ. చూడండి ఎంత గొప్ప ధన్యత. దావీదురాజు యొక్క జీవితంలో, దావీదురాజు యొక్క అనుభవంలో దేవుని కృపని దావీదురాజు పొందుకోవటం ద్వారా, శాశ్వత కృపని దేవుడు దావీదురాజు కనపరచడం ద్వారా, దావీదురాజు యొక్క జీవితం చూడగా గొర్రెల దొడ్డులో గొర్రెలు మేపుకుంటూ ఉన్నటువంటి దావీదురాజుని తీసుకొచ్చి దేవుడు అభిషేకించాడు. అంటే ఎంత గొప్ప ధన్యత చూడండి. ఏ స్థితిలో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి అభిషేకించాడు చూడండి. రెండోదిగా చూడగా దేవుడు తన ఆత్మని తనలో ఉంచాడు. అంటే దేవుడు శాశ్వత కృపని దావీదురాజు చూపించాడు. శాశ్వత కృపని, దేవుని ద్వారా శాశ్వత కృపను పొందినటువంటి దావీదురాజు ఎలా ఉంటాడంటే, రెండోదిగా దేవుని యొక్క ఆత్మను కలిగిన వాడుకున్నాడు. ఎలా ఉన్నాడండి? దేవుని ఆత్మని. అంటే దురాత్మను కలిగి లేడు, అపవిత్రమైన ఆత్మను కలిగి లేడు. ఇంకా చూడగానే కపటమైన మనస్తత్వం కలిగిన వాడుగా లేడు. కాబట్టి దావీదురాజు యొక్క జీవితం మనం చూడగా, రెండోదిగా దావీదురాజు దేవుని యొక్క శాశ్వతమైన కృపను పొందిన దావీదురాజు ఎలా ఉన్నాడంటే, మొట్టమొదటిగా దేవుని ద్వారా అభిషేకించబడ్డాడు. గొర్రెల దొడ్లో నుండి పిలువబడి అభిషేకించబడిన వాడు ఉన్నాడు. ఆ స్థితిలో నుండి దేవుడు గొర్రెల దొడ్లో నుండి తీసుకొచ్చి అభిషేకించాడు. రెండోదిగా చూడగా దేవుని యొక్క ఆత్మనిచ్చిన వాడు ఉన్నాడు. దేవుని ఆత్మ ఏదైతే ఉందో, దేవుని ఆత్మ ఏదైతే దేవుని ఆత్మ ఏదైతే దేవుడు కలిగి ఉన్నాడో, ఆ దేవుని యొక్క ఆత్మని దావీదురాజు మీద కూడా కుమ్మరించడానికి ఇష్టపడ్డాడు. ఇప్పుడు దావీదురాజు యొక్క జీవిత చరిత్ర, దావీదురాజు యొక్క అనుభవం, దావీదురాజు యొక్క జీవితంలో దేవుని ద్వారా శాశ్వత కృపను పొందిన దావీదురాజు రెండోదిగా ఎలా ఉన్నాడంటే, దేవుని యొక్క ఆత్మను కలిగిన వాడు ఉన్నాడు. ఏం కలిగి ఉన్నాడండి? దేవుని ఆత్మ. ఒకప్పుడు దేవుని ఆత్మ లేని వాడు ఉన్నాడు. ఒకప్పుడు దేవుని ఆత్మకు దూరంగా ఉన్నవాడు ఉన్నాడు. ఒకప్పుడు దేవుని ఆత్మకి సమీపంగా లేనివాడు. ఇప్పుడు చూడగా, ఈ క్షణంలో చూడగా, ఇప్పుడు మనం వాక్య భాగం చూడగా, మొట్టమొదటిగా దావీదురాజు గొర్రెల దొడ్లో ఉన్న దావీదురాజుని దేవుడు పిలిచి అభిషేకించాడు. రెండోదిగా చూడగా దేవుడు తన ఆత్మనే దావీదురాజు మీద కుమ్మరించాడు. అందుకే యోవేలు గ్రంథంలో ఉంది కదా, వృద్ధుల మీదను పిల్లల మీదను మరి అంత్య దినముల యందు, ముగింపు కాలముల యందు, చివరి దినాల్లో, కడవరి దినాల్లో నా ఆత్మని కుమ్మరిస్తానన్నాడు. ఆనాడు ఏ ఆత్మనైతే దేవుడు కుమ్మరిస్తానని మనకు వాగ్దానం ఇచ్చాడో, ఆ ఆత్మని మొదటే దావీదురాజు మీద కుమ్మరించిన అనుభవాన్ని మనం చూస్తున్నాం. దావీదురాజు మీదకి దేవుడు తన ఆత్మను కుమ్మరించాడు. ఎలాంటి ఆత్మది? దేవుడు ఆత్మ కనుక ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధించాలి. ఎలాంటి ఆత్మది? సత్యము కలిగిన ఆత్మ. ఎలాంటి ఆత్మది? చూడండి, ఆది కాలం చూసినట్లయితే దేవుని ఆత్మ జలముల పైన, అంటే ఎలాంటిది? సంతోషకరమైన ఆత్మ. ఒకటి సత్యమైన ఆత్మ, రెండు సంతోషకరమైన ఆత్మ, మూడోదిగా ఆత్మీయత కలిగినటువంటి ఆత్మ. ఇటువంటి ఆత్మని దావీదురాజు మీద కుమ్మరించాడు దేవుడు. నిజంగా దేవుడు ఎంత గొప్పవాడు చూడండి. దేవుడు శాశ్వత కృపను దావీదురాజు కనపరుస్తూ, దేవుడు శాశ్వత కృపను దావీదురాజు కనపరిచి ఏం చేస్తూ వచ్చాడంటే, దేవుని ద్వారా శాశ్వత కృపను పొందుకున్నటువంటి దావీదురాజు ఎలా ఉన్నాడంటే, మొట్టమొదటి దేవుని ద్వారా అభిషేకించబడ్డాడు, గొర్రెల దొడ్లో పిలువబడి అభిషేకించబడ్డాడు. రెండోదిగా దేవుని ఆత్మను పొందుకున్న వాడుకుంటాడు. ఈ ఆత్మ ఎలాంటిది? సత్యమైనది, సంతోషమైనది, ఆత్మీయమైనది. ఇలాంటి ఆత్మని, దేవుని యొక్క ఈ ఆత్మని దావీదురాజు పొందుకున్న వాడుకున్నాడు. దేవుడు శాశ్వత కృపను దావీదురాజు పట్ల కనపరిచాడు కాబట్టి దావీదురాజు అభిషేకించబడ్డాడు. దావీదురాజు దేవుని ఆత్మను కలిగి దేవుని సన్నిధిలో జీవించి దేవుని మహింపరిచేవాడుకుంటున్నాడు. ఇంకెలా ఉన్నాడు? దేవుని ద్వారా శాశ్వత కృపను పొందిన దావీదురాజు ఇంకెలా ఉన్నాడంటే, 2-3వ మాట, మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 15వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 15వ వచనం. దావీదు మిగులు సుబుద్ధి గలవాడై ప్రవర్తించడం సౌలు చూచి మరి అధికముగా అతనికి భయపడెను. సుబుద్ధి కలిగివాడు అంటే అర్థం ఏంటి? జ్ఞానము గలవాడని అర్థం. జ్ఞానము గల ప్రవర్తన గలవాడని అర్థం. చూడండి, దావీదురాజు యొక్క జీవితంలో దేవుడు దావీదురాజుకు శాశ్వత కృపను కనపరచడం ద్వారా దావీదురాజు మొట్టమొదటిగా దేవుని ద్వారా అభిషేకించబడిన అనుభవం ఉన్నాడు.
రెండోదిగా చూడగా దేవుని ద్వారా శాశ్వత కృపను పొందుకున్న వ్యక్తి మొట్టమొదటిగా అభిషేకించబడ్డాడు. రెండోదిగా దేవుని ఆత్మను కలిగి ఉన్నాడు. మూడోదిగా చూడగా జ్ఞానము కలిగిన ప్రవర్తన కలిగి వాడుగా ఉన్నాడు. జ్ఞానము గల ప్రవర్తన కలిగిన వాడుగా ఉన్నాడు. ఎంత గొప్ప ధన్యత చూడండి. దావీదురాజు యొక్క జీవితంలో ఎక్కడ ఎలా ప్రవర్తించాలో, ఎలా మాట్లాడాలో, ఎలా నడవాలన్నది దావీదురాజు యొక్క జీవితం ఎంతో అవలంబించుకున్న వాడుగా ఉన్నాడు. కానీ దావీదురాజు యొక్క జీవిత చరిత్ర మనం చూడగా, దావీదురాజు యొక్క అనుభవం చూడగా జ్ఞాన ప్రవర్తన కలిగిన వాడు. సుబుద్ధి అంటే అర్థం ఏంటంటే జ్ఞాన ప్రవర్తన. ఏంటి? జ్ఞానము గల ప్రవర్తన కలిగిన వాడని అర్థం. జ్ఞానం లేనివాడు ఎక్కడ ఉంటాడు? సామెతల గ్రంథంలో మనం చూసినట్లయితే జ్ఞానము లేనివాడు జ్ఞానం లేనివాడు సామెతల గ్రంథము 5వ అధ్యాయంలో అడుకుంటా. జ్ఞానం లేనివాడు సంత వీధుల్లో తిరుగుతాడని రాయబడుతూ వచ్చింది. అవునా? 5వ అధ్యాయం. కాబట్టి ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే జ్ఞానము లేని వాడి గురించి సామెతల గ్రంథం 5వ అధ్యాయంలో ఒక మాట శ్రేష్టకరమైనది రాయబడుతూ వచ్చింది. ఎందుకంటే చాలా విషయాలు కూడా రాయబడుతూ వచ్చినాయి. ఇక్కడ 7వ వచనం, కుమారుడా నా మాట ఆలకింపుము, నేను చెప్పు ఉపదేశం నుండి తొలగకుడి, జారస్త్రీయుండు ఛాయకు పోకు, నీ మార్గము దానికి దూరముగా చేసుకోనుము, దాని ఇంటికి దూరముగా దగ్గరకు వెళ్ళకము, వెళ్ళిన ఎడల పరలోకి నీ యవన బలమును, క్రూరులకు నీ జీవిత కాలమును ఇచ్చివేత్తువు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న వారు ఎవరంటే ఇక్కడ మనం చూస్తున్నటువంటి కోణం ఏంటి? జ్ఞానము లేనటువంటి వాడు ఎలా ఉంటాడు? జ్ఞానం లేని మానవుడికి చెబుతున్నాడు. ఇంకా చూడగా జ్ఞానం లేనటువంటి మానవుడి గురించి చాలా విషయాలు బైబిల్లో రాయబడుతూ వచ్చినాయి. ఇవన్నీ కూడా జ్ఞానం లేనటువంటి మనుషుడు తన జీవితంలో తాను ఎంతో నష్టము తెచ్చుకునేవాడు ఉంటాడు. అందుకే సామెతల గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనంలో చూడగా జ్ఞానం లేని వారి మధ్యను యవనులు మధ్యను బుద్ధి లేని పడుచువాడు ఒక నాకు కనబడును. సంధ్య వేళ ప్రొద్దుగూకిన తర్వాత చిమ్మ చీకటి కలిగి రాత్రి వేళ వాడు జారస్త్రీ సందు దగ్గరనున్న వీధుల్లో తిరుగుచుండెను, దాని ఇంటి మార్గంలో నడుచుచుండెను. అంతటా వేషం వేసుకొనిన కపటం గల స్త్రీ ఒకతే వారిని ఎదుర్కొని వచ్చాను. ఏమొచ్చారండి? ఎదుర్కొని వచ్చిన తర్వాత ఏం జరిగిద్ది? ఇక మనకు తెలుసు. చివరిలో ఏం జరుగుతాయి అంటే దెబ్బలు పడే విధానం అంటే. చివరిలో ఏం జరగబోతుంది? దెబ్బలు. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఎన్నో మాటది 3. కాబట్టి దేవుని ద్వారా శాశ్వత కృపను పొందినటువంటి దావీదురాజు ఎలా ఉన్నాడంటే, మొట్టమొదటిగా గొర్రెల దొడ్లని పిలువబడి అభిషేకించబడ్డాడు. రెండోదిగా దేవుని ఆత్మ కలిగిన వాడుకున్నాడు. దేవుని ఆత్మ అంటే సంతోషకరమైనది, సత్యముతో కూడినది, ఇంకా ఆత్మీయత కలిగినది. మూడవదిగా చూడగా దేవుని ద్వారా శాశ్వత కృపను పొందినటువంటి దావీదురాజు ఎలా ఉంటాడంటే జ్ఞానం కలిగిన ప్రవర్తన కలిగిన వాడుకున్నాడు. సంత వీధుల్లో పోవడం కాదు కానీ, జారా స్త్రీ దగ్గరికి వెళ్ళే అనుభవాలు కాదు కానీ, దావీదురాజు ఒక సమయంలో పాపంలో పడ్డాడు, కానీ దాన్ని సరి చేసుకున్నాడు. కానీ దావీదురాజు దేవుని ద్వారా శాశ్వత కృపను పొందుకున్నటువంటి దావీదురాజు ఎలాంటి వాడంటే జ్ఞానం కలిగి ప్రవర్తించిన వాడు. ఎలాంటి వాడండి? జ్ఞానం కలిగిన ప్రవర్తన కలిగిన వాడు. ఒకప్పుడు మన జీవితాల్లో దేవుని అభిషేకం లేనివాడు, ఒకప్పుడు దేవుని ఆత్మ లేనివారు, ఒకప్పుడు మన జీవితాల్లో చూడగా జ్ఞానం కలిగిన ప్రవర్తన లేనటువంటి వారు. ఎట్లాంటి ప్రవర్తన పడితే అలాంటిది, చెడ ప్రవర్తన, అపవిత్రమైన ప్రవర్తన, నిష్ప్రయోజకమైన ప్రవర్తన కలిగి జీవించినటువంటి వారు. అటువంటి వారమైన మన పట్ల దేవుడు తన శాశ్వత కృపను కనపరిచి ఏం చేశాడు? జ్ఞానం కలిగిన ప్రవర్తన ఏంటో మనకు నేర్పిస్తూ వచ్చాడు. దాన్ని బట్టి మనం ప్రభుని ఆరాధించలేదు. 3వ మాట. 4వ విషయాన్ని చూద్దానండి. 4వ మాటను చూద్దానండి. 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయం 10వ వచనం. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, ధన్యవాదముతో యెహోవా అతనికి తోడుగా ఉండెను. చాలా. కాబట్టి ఎన్నో మాట అండి ఇది.
4. కాబట్టి దావీదు రాజు యొక్క జీవితాన్ని మనం చూస్తున్నాం. 4వదిగా దేవుని ద్వారా శాశ్వత కృపను పొందుకున్న దావీదు రాజు ఎట్లున్నాడు? మొట్టమొదటిగా గొర్రెల దొడ్లో నుండి పిలువబడి అభిషేకించబడుతున్నాడు. 2, దేవుని ఆత్మను కలిగి ఉంటున్నాడు. ఒకప్పుడు లేదు, సంతోషకరమైనది, ఇంకా సత్యముతో కూడినది, మహిమార్థమైనటువంటి దేవుని ఆత్మను కలిగి ఉంటున్నాడు. 3వదిగా చూడగా జ్ఞాన ప్రవర్తన, అంటే సుబుద్ధి అంటే జ్ఞాన ప్రవర్తన కలిగి ఉంటున్నాడు. అంటే సంత విధిలో తిరగటము, లోకంలో తిరగటము, అటు ఇటు తిరగటం ఇవన్నీ కాకుండా ఒక మంచి ప్రవర్తన కలిగిన వాడుకుంటూ వచ్చాడు. ఇది 3. 4వదిగా చూడగా దావీదు రాజు యొక్క జీవితం, అంటే దేవుని ద్వారా శాశ్వత కృపను పొందుకున్నటువంటి దావీదు రాజు ఎలా ఉన్నాడంటే గొప్ప అభివృద్ధి పొందుతున్న వాడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడండి? అభివృద్ధి. ఏమన్నా అభివృద్ధి వచ్చింది? దావీదు అంతకంతకు వర్ధిల్లేను. వర్ధిల్లటువంటి అర్థం ఏంటి తెలుసా? అభివృద్ధి. దావీదు రాజు యొక్క జీవితంలో, దావీదు రాజు యొక్క అనుభవంలో, దావీదు రాజు తన జీవిత చరిత్ర మనం చూడగా శాశ్వత కృపను, దేవుని ద్వారా శాశ్వత కృపను పొందుకున్న దావీదు రాజు అంతకంతకు అభివృద్ధి పొందుతున్న వాడుగా ఉన్నాడు. ఏం చేస్తున్నాడండి? అంతకంతకు అభివృద్ధి పొందుకుంటున్నాడు. అంటే పాపం చేసే విషయంలో కాదు, అపవిత్రమైన విషయంలో కాదు, ఇంకా దురాలోచన విషయంలో కాదు, మరి దేని విషయంలో? విశ్వాస జీవితంలో దేవునిలో అభివృద్ధి పొందుతున్న అనుభవాన్ని మనం చూస్తున్నాం. అంతకంతకు దావీదు రాజు యొక్క జీవితం అభివృద్ధిలోకి వెళ్తుంది. ఒక్కొక్క మెట్టు అభివృద్ధిలోకి వస్తూ వచ్చింది. ఒక్కొక్క మెట్టు దావీదు రాజు ప్రతిరోజు దేవుని సన్నిధిలో గడపడం ద్వారా ఒక్కో మెట్టు ఎదుగుతున్న అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం చూస్తున్న ఎన్నో మాట ఇది. 4వదిగా దేవుని ద్వారా శాశ్వత కృపను పొందుకున్న దావీదు రాజు ఎలా ఉన్నాడంటే మొట్టమొదటిగా దేవుని ద్వారా అభిషేకించబడ్డాడు, గొర్రెల దొడ్డి అని పిలువబడి. 2, దేవుని ఆత్మ కలిగి ఉన్నాడు. సత్యముతోనూ సంతోషకరమైనది, దేవుని మహిమార్థమైనటువంటి ఆత్మానుసారమైన ఆత్మను కలిగి ఉన్నాడు. 3వదిగా చూడగా జ్ఞానం కలిగిన ప్రవర్తన, అంటే చెడ్డ ప్రవర్తన లేదు. 4వదిగా చూడగా దేవుని ద్వారా శాశ్వత కృపను పొందిన దావీదు రాజు ఎలా ఉన్నాడంటే గొప్ప అభివృద్ధి పొందుతున్న వాడుగా ఉన్నాడు. అంటే ఎక్కడ వేసిన గొంగల పురుగు అక్కడ లేదు, ఎక్కడ వేసిన గొంగల పురుగు అట్లా లేదు. ఏమవుతున్నాడు దావీదు రాజు? గొంగల పురుగు సీతాకోక చిలకలాగా మారిపోయాడు దావీదు రాజు. ఒకప్పుడు గొంగల పురుగే అంటే అర్థం ఏంటి? గొంగల పురుగుని అందరూ ఏం చేస్తారు చెప్పండి? అసహించుకుంటారు. మరి తన తండ్రికి ఎంతమంది కొడుకులు ఉన్నారు? దావీదు రాజు కాకుండా 7 మంది ఉన్నారు. 7 మందిలో దావీదు రాజు 8వ వాడు. లెక్కలో ఉన్నాడా? ఓ రకంగా చెప్పాలంటే అందరి చేత తృణీకరించబడి అసహించబడిన స్థితిలో ఉంటాడు. తండ్రి అంటాడు, ఒకడు ఉన్నాడు కానీ వాడు గొర్రెలు మేపుకుంటాడు, ఎక్కడెక్కడో అరణ్యంలో గొర్రెలు మేపేవాడు అంటే అందరి చేత అసహించబడినటువంటి కోణంలో కూడా ఉన్నాడు. కానీ దావీదు రాజుకి దేవుడు శాశ్వతమైన కృపను చూపించినప్పుడు ఏమైంది? దావీదు రాజు శాశ్వతమైన కృపను చూపించగా గొంగల పురుగు కొన్న దావీదు రాజు సీతాకోచిలకగా మార్చబడ్డాడు. ఇప్పుడు ఏమైందండి? సీతాకోచిలకని అందరూ ఏం చేస్తారు? మరి అదే, ఒకప్పుడు గొంగల పురుగులాగా ఉన్నాడు, అందరూ వద్దు అన్నారు. అలాంటి దావీదు రాజు ఇప్పుడు దేవుడు దావీదు రాజుని దగ్గరకు తీసుకుని సీతాకోక చిలుకలాగా మార్చినప్పుడు అభిషేకించబడటం, దేవుని ఆత్మ రావటం, మంచి ప్రవర్తన ఉండటం ద్వారా తన జీవితంలో ఒక రూపాంతరంలోకి వచ్చి ఆ యొక్క గొంగల పురుగు లాంటి జీవితం పోగొట్టుకుని సీతాకోక చిలుకలాగా ఆ మహిమకరమైనటువంటి జీవితంలోకి రావటం ద్వారా దావీదు రాజు ఏమవుతున్నాడు? క్రమక్రమంగా అభివృద్ధి పొందుతున్నాడు, మెల్లమెల్లగా అభివృద్ధి పొందుతున్నాడు. ఒకదాని మీద ఒక మెట్టు ఆత్మస్థితిలో అభివృద్ధి పొంది ఇప్పుడు దేవుడే సంతోషించి దేవుడే మెచ్చుకునే అంత గొప్పవాడుగా అవుతూ వచ్చాడు. దేవుడే మెచ్చుకునే అంత. ఇప్పుడు గొంగల పురుగును మనం మెచ్చుకోం కదా, ఏం చేస్తాం? చేదరించుకుంటాం. అదే సీతాకోచిలకని మెచ్చుకుంటాం. దావీదు రాజు అంతే. దావీదు రాజు ఒకప్పుడు ఎలాంటి స్థితిలో ఉన్నాడు, ఇప్పుడు దేవుడు మెచ్చుకునే, దేవుడు సంతోషించి, దేవుడు ఒక రకంగా చెప్పాలంటే ముద్దాడే అనుభవంలో దావీదు రాజు క్రమక్రమంగా ఎదుగుతూ వచ్చాడు. నిజంగా ఎంత గొప్ప అనుభవం చూడండి దావీదు రాజు. దేవుని ద్వారా శాశ్వత కృపను పొందుకున్న దావీదు రాజు ఎలా ఉన్నాడంటే ఎన్నో మాట ఇది. 4వదిగా గొప్ప అభివృద్ధిలోకి వచ్చాడు. గొంగల పురుగుగా ఉన్న దావీదు రాజు సీతాకోక చిలకలాగా, బటర్ఫ్లై లాగా వచ్చేసాడు. ఇప్పుడు ఎలా ఉన్నాడు? ఆ బటర్ఫ్లైని చూడంగానే చాలా సంతోషం, చాలా ఆనందం, చాలా ఇష్టం వచ్చేసింది ఆ బటర్ఫ్లైని చూడగానే. అంత ఇష్టము దేవుడు దావీదు రాజు పట్ల కలిగి ఉన్నాడు. ఒకప్పుడు గొంగల పురుగే, ఇప్పుడు సీతాకోక చిలక అయిపోయింది. ఇప్పుడు దావీదు రాజుని దేవుడు చూడగా ఎవర్రా ఇప్పుడు దావీదు రాజు దొడ్లో ఉండాడు అన్నాడు, గొర్రెలు మేపేవాడు అన్నాడు, అరణ్యంలో ఉండేవాడు అన్నారు. ఇప్పుడు చూడండి దావీదు రాజు ఎట్టున్నాడని దేవుడు దావీదు రాజుని అందరూ చూపించాడు. ఇప్పుడు చూడగా అందరూ ఏం చేస్తున్నారు? ఒక అద్భుతం ఏంటి తెలుసా?
సమూయేలు గ్రంథంలో చూడంగానే యోధా వారు, యెరూషలేము వారు, ఇశ్రాయేలు వారు దావీదు రాజుకి పట్టాభిషేకం చేశారంట మన మీద రాజుగా ఉండమని. ఎవరికి చేశారు? గొర్రెల తొట్లో ఉన్నవాడిని. ఎవరికి చేశారు? అరణ్యంలో ఉన్నవాడికి. ఎవరికి చేశారు? తండ్రి చేత తృణీకరించబడిన వాడికి. ఎవరికి చేశారు? అన్నదమ్ములు అందరూ కూడా తృణీకరించినటువంటి వాడు. అటువంటి దావీదు రాజు ఇప్పుడు ఎలా ఉన్నాడు? సీతాకోచిలకైపోయాడు. అంటే రూపాంతరంలోకి వచ్చాడు. చూడటానికి ముచ్చటగా ఉంటాడు. దావీదు రాజా నువ్వే మా మీద రాజుగా ఉండని చెప్పి అందరూ వెళ్ళి పట్టాభిషేకం చేశారంట దావీదు రాజు. ఎలాంటి అభివృద్ధి చూడండి. ఎక్కడ గొర్రెల దొడ్డి, ఎక్కడ గొర్రెలు మేపటం, ఎక్కడ అరణ్యము, అలాంటి దావీదు రాజుని తీసుకొచ్చి దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టి ఒక గొప్ప అనుభవం తీసుకొచ్చండి. ఎంత గొప్ప అభివృద్ధిలోకి దావీదు రాజు వచ్చాడు. లేదు లేదు నేను గొర్రెలే మేపుకుంటా ఆడే ఉంటాను అన్నాడా? లేదు. దేవుడు పిలిచినప్పుడు వచ్చాడు, అభిషేకించబడ్డాడు, దేవుని ఆత్మను పొందుకున్నాడు, మంచిగా ప్రవర్తన కలిగిన వాడుకుంటాడు, నీతి ప్రవర్తన కలిగి ఉంటాడు, జ్ఞానం కలిగిన ప్రవర్తన కలిగిన వాడుకుంటాడు. నాలుగోదిగా గొప్ప అభివృద్ధిలోకి వచ్చాడు. ఎలాంటి స్థితిలోకి వచ్చాడండి? గొప్ప అభివృద్ధిలోకి వచ్చాడు ఇప్పుడు దావీదు రాజు. ఇప్పుడు దావీదు రాజు యొక్క అనుభవాన్ని మనం చూడగా ఎలా ఉన్నాడు? గొప్ప అభివృద్ధి. దేవుడు తన శాశ్వత కృపని, దేవుని ద్వారా శాశ్వత కృపను పొందుకున్న దావీదు రాజు యొక్క 4 అంతల అనుభవాన్ని ఇప్పుడు చూస్తూ వచ్చాం. మొట్టమొదటిగా గొర్రెల దొడ్లోని పిలువబడి అభిషేకించబడ్డాడు. 2 దేవుని ఆత్మను పొందుకున్నంటే సంతోషకరమైనది, ఆనందకరమైనది, సత్యంతో కూడినది, దేవుని మహిమార్థమైన ఆత్మను పొందుకున్నాడు. 3 జ్ఞానం కలిగిన ప్రవర్తన, జార స్త్రీ దగ్గరికి వెళ్ళి అపవిత్రమైన ప్రవర్తన పోగొట్టుకున్నాడు. 4వదిగా చూడగా ఎలాంటిది? దావీదు రాజు దేవుని యొక్క శాశ్వత కృపను దావీదు రాజు పొందుకోవడం ద్వారా ఎలా ఉన్నాడంటే 4వదిగా గొప్ప అభివృద్ధిలోకి వచ్చాడు. అంటే గొంగళ పురుగు లాంటి దావీదు రాజు సీతాకోచిలకంటే బటర్ఫ్లై లాగా మార్చబడుతూ వచ్చాడు. ఈ బటర్ఫ్లైని ఇప్పుడు ఏం చేస్తున్నారు? అందరూ కూడా చూడముచ్చటగా చూసుకుని మా మీద రాజుగా ఉండని అభిషేకించారు. ఇంత గొప్ప అభివృద్ధిలోకి దేవుడు తీసుకొచ్చాడు. రాజులైన యాజక సమూహంలో దేవుడు సమకూర్చాడు. దావీదు రాజు యొక్క కుటుంబం ఎక్కడ? దావీదు రాజు ఎక్కడ ఉన్నాడు? ఒక మాట అంటాడు దావీదు రాజు ఎవరి దగ్గర? సౌలు దగ్గర. ఏమంటాడంటే, నాయన నువ్వెవరు కుమారుడు అని సౌలు అడుగుతాడు. అప్పుడు దావీదు రాజు అంటాడు, నీ దాసుడైన యెషయా యొక్క కుమారుణ్ణి అంటాడు. అంటే దావీదు రాజు కుటుంబం ఎలా ఉంది చెప్పండి? ఎలా ఉంది? దాసత్వం ఉందని అర్థం. ఒక దాసుడిగా ఉన్నారని అర్థం. మరి అలాంటి దాసత్వం కలిగినటువంటి కుటుంబాన్ని, ఆ కుటుంబంలో నుంచి దేవుడు ఆ దాసుని ఏర్పరచుకుని ఏం చేశాడు? నువ్వు దాసుడు కాదు, నువ్వు రాజుగా ఉండాలని అభివృద్ధి చేశాడు దేవుడు. అంటే మనల్ని కూడా, మన జీవితాలు కూడా దాసత్వం నుండి, మనల్ని దాసత్వం నుండి విడిపించి దావీదు రాజు వలె ఏం చేశాడు? రాజులుగా చేశాడు, రాణులుగా చేశాడు. రాజులైన యాజక సమూహంలో మనం సమకూర్చాడు. అదే దేవుని యొక్క శాశ్వత కృపను పొందిన వారి పట్ల దేవుడు కనపరిచినటువంటి కృప ఇదన్నమాట. 4. 5వ విషయాన్ని చూద్దారని 2వ సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 15వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 15వ వచనం. దావీదు ఇశ్రాయేలు అందరి మీద రాజై తన జనులందరినీ చాలక్క. కాబట్టి దేవుని ద్వారా శాశ్వత కృపను పొందుకున్న దావీదు రాజు ఎలా ఉన్నాడు? మొట్టమొదటిగా దేవుని ద్వారా అభిషేకించబడ్డాడు. 2 దేవుని ఆత్మ కలిగి ఉన్నాడు. 3 నీతి ప్రవర్తన, జ్ఞాన ప్రవర్తన కలిగి ఉన్నాడు. 4 గొప్ప అభివృద్ధి పొందిన వాడుగా ఉంటున్నాడు. 5వదిగా చూడగా 5వదిగా అక్కడ రాయబడిన మాట ఏంటంటే నీతి న్యాయమును బట్టి ఏలుచున్నాడు. అంటే అర్థం ఏంటి? నీతి న్యాయములు అంటే ధర్మాన్ని, న్యాయాన్ని కలిగిన వాడని అర్థం. ఏం కలిగిన వాడు? ధర్మాన్ని, న్యాయాన్ని జరిగించువాడు. ఎవరు? దావీదు రాజు. ఏం చేస్తున్నాడు? ధర్మాన్ని, న్యాయాన్ని. ఎంత గొప్ప ధన్యతో చూడండి. దేవుని ద్వారా శాశ్వత కృపను పొందుకున్న దావీదు రాజు, దేవుని ద్వారా శాశ్వతమైన కృపను పొందుకున్నటువంటి దావీదు రాజు ఎలా ఉంటాడంటే ధర్మాన్ని, న్యాయాన్ని జరిగిస్తున్న వాడుగా ఉంటాడు. అంటే తన జీవితంలో అధర్మం లేదు, తన జీవితంలో అన్యాయపు జీవితం లేదు, తన జీవితంలో అసత్యానికి తావివ్వల. మరి ఎలా ఉన్నాడు? దేవుని ద్వారా శాశ్వత కృపను పొందుకున్నటువంటి దావీదు రాజు ఎలా ఉంటాడంటే ధర్మాన్ని కలిగి న్యాయాన్ని జరిగించేవాడుగా ఉంటున్నాడు. దేవుని ద్వారా శాశ్వత కృపను పొందుకున్నటువంటి దావీదు రాజు ఎలా ఉంటాడంటే 5వదిగా
ధర్మాన్ని చేస్తూ న్యాయాన్ని జరిగిస్తున్నాడు. అంటే తన జీవితంలో అధర్మం అన్నది పోయింది, తన జీవితంలో అన్యాయం అన్నది లేదు. బహుశా ఉందేమో మనకు తెలియదు, కానీ నాకు తెలిసినంత వరకు లేదు. ఒకవేళ ఉంటే అది కూడా పోయింది. ఎప్పుడైతే దేవుడు తన శాశ్వత కృపను దావీదురాజు పట్ల చూపిస్తున్నాడో అప్పుడే దావీదురాజు ఉన్న అధర్మము అన్యాయము పోయి ధర్మం కలిగిన వాడుగా, న్యాయం కలిగిన వాడుగా జరిగిస్తూ జీవిస్తూ వస్తున్నాడు. దీన్నే మనం కొత్త నిబంధనలో చూసినట్లయితే, కొత్త నిబంధనలో చూస్తే ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరా వ్యక్తి? జక్కయ్య. జక్కయ్య ఎలాంటి వాడు? పొట్టివాడు, గట్టివాడు కాదక్క. ఎలాంటి వాడు? సోంకరి. ఓ రకంగా జక్కయ్య అంటూ వచ్చాడు, అయ్యా నేను ఎవరి దగ్గర అన్యాయముగా ₹1 తీసుకుంటే 4 గంటలు ఇచ్చేస్తా, 3 గంటలు ఇచ్చేస్తాను అంటున్నాడు. 3-4 గంటలు ఎందుకు? ఎందుకంటే జక్కయ్య యొక్క జీవితంలో ఒకప్పుడు అన్యాయస్తుడిగా ఉన్నాడు, అధర్మాన్ని కలిగిన వాడుకుంటాడు. దాన్ని సరి చేసుకోవడానికి దేవుని దగ్గరకు వచ్చి సరి చేసుకుంటూ వచ్చాడు. కానీ దావీదురాజు యొక్క జీవితంలో ఒకప్పుడు ఎలా ఉన్నప్పటికీ ఇప్పుడు ధర్మాన్ని జరిగిస్తూ న్యాయమును జరిగించేవాడుగా దావీదురాజు ఉంటూ వస్తున్నాడు. కారణం ఏంటి? తనలో ఉండే అధర్మం అన్యాయం అన్నది పోయింది. కారణం ఏంటి? దేవుడు తన శాశ్వత కృపను కనపరచడం ద్వారా, తన శాశ్వత కృపను కనపరచడం ద్వారా దావీదురాజులని కాదు, మనలో ఉన్న అధర్మం అన్యాయపు జీవితం పోయి ధర్మం కలిగి న్యాయంగా ప్రవర్తించేవారుగా దేవుడు మనకి తన శాశ్వత కృపను కనపరిచినందుకు ఆరాధించాలి. ఇది 5వ మాట. ఇక 6వ విషయాన్ని చూద్దారండి. 6వ మాట, మొదటి సమూయేలు గ్రంథము 22వ అధ్యాయం 14వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనం. రాజా రాజునకు అల్లుడై నమ్మకస్తుడై ఆలోచనకర్తై నీ నగరులో ఘనత వహించిన దావీదు వంటి వాడు, బాబా దావీదు వంటి వాడు నీ సేవకులందరిలో ఎవరున్నారు? నిజంగా సౌలు దగ్గర ఉన్న సేవకులు ఒక్కడు కూడా దావీదు లాంటి వాడు లేడంట. ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు. మరి అంతమందిలో ఒక్కడు కూడా దావీదు లాంటి మనస్తత్వం కలిగిన వాడు లేడా? అందుకే దావీదుకి శాశ్వతమైన కృపను దేవుడు కనపరిచింది. దావీదు రాజు ఎలాంటి వాడు అంటే 10,000 మందిలో ఉండ ప్రత్యేకించబడిన వాడు. 10,000 మందిలో ఉండ అతను గుర్తుపట్టగలం. ఇతడు దావీదు రాజు అని మనం గుర్తుపట్టగలం. ఓ రోజు మనం పరలోకానికి వెళ్తే, దేవుని చిత్తమైతే మనం పరలోకానికి వెళ్తే ఆ పరలోక రాజ్యంలో దావీదు రాజు అన్నప్పుడు, అయ్యా దావీదు రాజా, నువ్వు ఖచ్చితంగా దావీదు రాజువే, నువ్వు ఖచ్చితంగా దావీదు రాజు అని మనం గుర్తుపట్టగలుగుతావు. ఎందుకంటే అతడు ఎక్కడుండా దేవుని యొక్క శాశ్వతమైన కృపను పొందుకున్నాడు కాబట్టి ప్రత్యేకంగానే ఉంటాడు. డైరెక్ట్ మనం గుర్తుపట్టవచ్చు, వెళ్ళి అడగవసరంలా. ఏమని? ఇప్పుడు ఈ నరసాపురికి ఎవరైనా కొత్తగా వచ్చారనుకో, అన్న పలానోళ్ళు వెళ్ళి ఎక్కడ, పలానా అడ్రస్ ఎక్కడ అని మనం అడుగుతాం. ఆడ అడగాల్సినంత అవసరం లేదు. దావీదు రాజుని చూడంగానే అయ్యా నువ్వు ఖచ్చితంగా దావీదు రాజువే. అవును, నేను దావీదు రాజునే. ఎంత గొప్ప ధన్యత దావీదు రాజు, ఎంత గొప్ప గుర్తింపు. దావీదు రాజుని చూస్తుంటే ఒకేసారి ఇతడు నిజముగా దావీదు రాజు అని మనం గుర్తుపట్టగలిగేటటువంటి మనసు దేవుడు మనకిస్తాడు. అంత గొప్ప వైభవంలో దావీదు రాజు ఉంటూ వస్తున్నాడు. అందుకే దావీదు రాజు యొక్క చరిత్ర చూడగా ఇక్కడ దేవుని ద్వారా శాశ్వత కృపను పొందుకున్నటువంటి దావీదు రాజు ఎలా ఉన్నాడంటే 6వ మాటను చూస్తున్నాం. ఎలా ఉన్నాడు? తన జీవితంలో నమ్మకస్తుడిగా ఉంటూ వచ్చాడు. ఎలాంటి వాడండి? నమ్మకమైన వాడు. చూడండి, అంటున్నాడు కదా దావీదు రాజు, సౌలుతో అంటున్నాడు, రాజుకు అల్లుడైనటువంటి దావీదు రాజు అంటే నమ్మకస్తుణ్ణి నీ రాజ్యంలో నువ్వు చూడగలుగుతావా? అంత నమ్మకస్తుణ్ణి, అంత నమ్మకమైన జీవితం కలిగిన వాడిని, అంత యథార్థపరుణ్ణి నువ్వు చూడగలుగుతావా? లేడు. అంత నమ్మకస్తుడు. ఆ యొక్క రాజ్యంలోనే దావీదు రాజు లాంటి నమ్మకస్తుడు లేడట. ఎంత నమ్మకస్తుడో చూడండి, ఎంత నమ్మకమైన వాడు దావీదు రాజు. అసలు ఆ ప్రజలు ఎంతమంది కూర్చోబెట్టారో అంతమంది కూడా దావీదు రాజు నమ్మకత్వానికి సాటి అయిన వారుగా లేరు. దావీదు రాజు నమ్మకత్వంతో సమానంగా పోల్చడానికి కూడా లేరు. అంటే చూడండి, ఎంతమంది ఉన్నప్పుడు కూడా దావీదు రాజుతో సమముగా లేరు. అంటే దావీదు రాజు అందరితో సమానమైన వాడు కాదు, ఓ ప్రత్యేకించబడిన వాడు. అందుకే బైబిల్లో ఎవరి గురించి చెప్పని గొప్ప మాట దేవుడు అన్నాడు, దావీదు రాజు చూపిన శాశ్వత కృప. దావీదు రాజు చూపిన శాశ్వత కృప ఎవరికి చెప్పనటువంటి గొప్ప మాట దేవుడు నిజంగా దావీదు రాజు పట్ల పలుకుతున్నాడంటే
ఆ దావీదు రాజు ఎంత గొప్ప ధన్యకరమైన జీవితాన్ని క్రీస్తులో జీవించాడో చూడండి, దేవునిలో జీవించాడు. కాబట్టి ఆ రోజుగా దేవుని ద్వారా శాశ్వత కృపను పొందుకున్నటువంటి దావీదు రాజు ఎలా ఉన్నాడంటే నమ్మకస్తుడు. ఎలాంటి వాడు? నమ్మకస్తుడు. వాస్తవానికి మనం కూడా నమ్మకస్తులమే, కానీ ఒకప్పుడు మనం ఎలాంటి వారు? ఇప్పుడు నమ్మకస్తులంగా అవుతూ వచ్చాం, కానీ ఒకప్పుడు చూడగా నమ్మకత్వం లేనివారు, అపనమ్మకస్తులం. మన మీద దేవుడు నమ్మకం పెట్టుకున్న ఆ నమ్మకాన్ని వృధా చేసేవారు, ఆ నమ్మకాన్ని వ్యర్థపరిచేవారు, ఆ నమ్మకాన్ని దుర్వినియోగపరిచేవారు, ఆ నమ్మకాన్ని వమ్ము చేసేటటువంటి వారు. దేవుడు మనల్ని నమ్మి మనకు ఏదైతే అప్పగిస్తాడో దాన్ని పాడు చేసుకునేవారు. అట్లాంటి అపనమ్మకస్తులు అయినప్పటికీ క్రీస్తు ప్రభు వారి యొక్క రక్తం ద్వారా, కలవరిశిల్లో యేసుక్రీస్తు ప్రభు వారి కార్చిన రక్తం ద్వారా, ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా అపనమ్మకస్తులమైన మనల్ని నమ్మకస్తులుగా చేశాడు. అందుకే రాయబడుతూ వచ్చింది కదా, విలాప వాక్యం ఎక్కడ రాయబడుతూ వచ్చింది? నీవెంతైనాను. మనం నమ్మదగిన వారిని కాకపోయినప్పటికీ ఆయన నమ్మదగిన వాడుగా ఉంటూ వచ్చాడు. అంటే అర్థం ఏంటి? మనం నమ్మదగిన వారిని కాము, మనలో ఏ నమ్మదగిన జీవితం లేదు, కానీ ఆయన నమ్మదగిన వాడు. తన నమ్మదగినటువంటి నమ్మకత్వంలో క్రీస్తు ద్వారా మనల్ని తన నమ్మకత్వంలోకి ప్రభు ఏం చేశాడు? అనుమతిస్తూ వచ్చాడు. యేసు ప్రభు ద్వారా ఇప్పుడు మనం ఏం చేయబడ్డాం? దేవుని యొక్క నమ్మకత్వంలోకి మనం ప్రవేశించాం. దాన్ని బట్టి ప్రభుని ఏం చేయాలా? ఆరాధించాలి. ఇది దావీదు రాజు యొక్క 6వ అనుభవం. 7వ అనుభవం చూద్దారండి. మొదటి సమూయేలు గ్రంథం 7వ అనుభవం, క్షమించండి, రెండవ సమూయేలు గ్రంథము, క్షమించండి, మొదటి సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనం. చివరికి 7వ మాటను చూస్తున్నాం. దావీదు రాజు యొక్క జీవితం. దావీదు రాజు ఎలా ఉన్నాడంటే, ఎన్నో మాట ఇది? 7వదిగా దేవుని ద్వారా శాశ్వత కృపను పొందుకున్న దావీదు రాజు ఎలా ఉన్నాడు? 1, ఎలా ఉన్నాడు? గొర్రెల దొడ్ల నుండి పిలువబడి అభిషేకించబడ్డాడు. 2, దేవుని ఆత్మను కలిగి ఉన్నాడు. అది సంతోషకరమైనది, సత్యంతో కూడినది, మహిమార్థమైన ఆత్మ. 3వదిగా జ్ఞానం కలిగిన ప్రవర్తన కలిగిన వాడుగా ఉన్నాడు. ఎక్కడ ఎలా ఉండాలో. 4వదిగా చూడగా గొప్ప అభివృద్ధిలోకి వచ్చాడు. అంటే గొంగళ పురుగు లాంటి వాడు సీతకోచిలక, అంటే దేవుడు ముద్దు పెట్టుకునే అనుభవంలోకి వచ్చాడు. ఇక 5వదిగా చూడగా ధర్మాన్ని న్యాయాన్ని, అంటే నీతి న్యాయములు, అంటే ధర్మాన్ని న్యాయాన్ని జరిగించేవాడుకుంటున్నాడు. ఇక 6వదిగా చూడగా నమ్మకస్తుడిగా ఉన్నాడు. 7వదిగా చూడగా దేవుని ద్వారా శాశ్వత కృపను పొందుకున్నటువంటి దావీదు రాజు 7వదిగా ఎలా ఉన్నాడంటే ఇక్కడ రాయబడి అన్నమాట. మొదటి సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనంలో ఘనత వహించిన వాడు. ఎలాంటి వాడండి దావీదు రాజు? ఘనత వహించిన వాడు. అంటే ఏ ఘనత? నన్ను ఘనపరచు వారిని, దేవుని యొక్క ఘనతను పొందుకున్నవాడు కొన్నాడు. ఎలాంటి వాడండి? దేవుని ఘనతను పొందుకున్నాడు. అంటే దావీదు రాజు యొక్క జీవితంలో తను ఎంతటి వాడైనా, ఎలాంటి స్థితిలో ఉండా దేవుని ఘనపరిచేది మటుకు ఎప్పుడూ తక్కువ లేదు. అంటే దావీదు రాజు యొక్క జీవితంలో ఎటువంటి అనుభవం దావీదు రాజులో ఉండా, ఎటువంటి పరిస్థితులు దావీదు రాజులో ఉండా, ఎటువంటి అనుభవంలో దావీదు రాజు ఉండా, దావీదు రాజు ఏం చేస్తున్నాడు? దేవుని ఘనపరుస్తున్నాడు. అందుకే దేవుడు అతనికి ఏం చేశాడు? శాశ్వత కృపను చూపించి ఘనత వహించిన వాడుగా చేశాడు. అంటే దావీదు రాజు యొక్క జీవితం అంతా కూడా దేవుని ఘనతతో నింపబడింది. దేవుని ఘనత కొరకే ఉన్నవాడు, దేవుని మహిమార్థమే ఉన్నవాడు, దేవుణ్ణి ఘనపరిచేటటువంటి వాడు. అందుకే కీర్తనల గ్రంథం 23వ అధ్యాయంలో ఎంతో భయంకరమైన స్థితిలో ఉండి దేవుని ఘనపరుస్తున్నాడు. అవునా కదా? ఎంతో భయంకరమైన స్థితిలో ఉండి దావీదు రాజు ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి ఘనపరుస్తున్నాడు. ఏమని? యెహోవా నా కాపరి, నాకులేమి కలగదు, పచ్చిక గల చోట్ల అయిన నన్ను వరుణి చేస్తున్నాడు, శాంతికరమైన జలమైన నడిపించున్నాడు, తన నామను బట్టి నాకు సేద తీర్చున్నాడు, నీతి న్యాయ మార్గంలో నడిపించుతున్నాడు, మరణాంధకారపు లోయలో నేను సంచరించడానికి ఏ అపాయానికి భయపడను, నేను నా దేవుని మందిరంలో యెహోవా మందిరంలో చిరకాలము నా దేవుని మందిరంలో ఉంటా. ఎన్నెన్ని గొప్ప ఆలోచనలు దావీదు రాజు యొక్క కీర్తనలు 23వ అధ్యాయంలో దావీదు రాజు సంబోధిస్తున్నాడు. ఎన్ని అనుభవాలు దావీదు రాజు సంబోధిస్తున్నాడు. వీటన్నిటి గల కారణం ఏంటంటే ప్రియులారా, వీటన్నిటి కలిగినటువంటి అనుభవం ఏంటంటే దావీదు రాజు యొక్క జీవితంలో
మనం చూస్తున్నటువంటి 7వ ప్రాముఖ్యత ఘనత వహించిన వాడు. అంటే దేవుని ద్వారా ఘనపరచబడినటువంటి వ్యక్తి, దేవుని ద్వారా ఘనపరచబడిన అనుభవంలో ఉన్న వ్యక్తి. దేవుడు ఒక రకంగా చెప్పాలంటే దావీదు రాజుని ఘనపరుస్తూ వచ్చాడు. అందుకే ఎందుకు దావీదు రాజుని ఘనపరిచాడు దేవుడు? దావీదు రాజు ఎప్పుడు దేవుని ఘనపరుస్తున్నాడు. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరిచేది. మరి దావీదు రాజు ఎప్పుడు దేవుని ఘనపరుస్తున్నాడంటే, ఎప్పుడు దేవుడు తన శాశ్వతమైన కృపను దావీదు రాజుకి ఎప్పుడైతే కనపరిచాడో, అప్పుడు దేవుడు కనపరిచిన శాశ్వతమైన కృపను బట్టి దావీదు రాజు ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి ఘనపరుస్తున్నాడు. దేవా, నేను ఏ పాటి వాడిని? ఒక ప్రాంతంలో అంటాడు, గొర్రెల దొడ్లో ఉన్న నేను నా కుటుంబీకులు ఏ పాటి వారిని ప్రభా? నన్ను జ్ఞాపకం చేసుకున్న, గొర్రెల దొడ్లో ఉన్న నన్ను జ్ఞాపకం చేసుకుని పిలిచి ఈ వైభోగాన్ని ఇచ్చావు ప్రభా, ఈ ఘనతనిచ్చావు ప్రభాని దేవుని మహింపరుస్తూ వచ్చాడు. నేను ఏ పాటి వాడిని? ఎక్కడ ఆ మాట అంటాడు? సరే, ఏ సందర్భంలో అంటాడు చెప్పగలుగుతారా? ఆయిలు కాదులే, మీకు తెలియదు, మీకు గుర్తురాదని నాకు తెలుసు. ఏ సందర్భంలో తెలుసా? దావీదు రాజు మందిరం కడదాం అనుకున్నప్పుడు, దేవుడు వద్దయ్యా నువ్వు మందిరం కట్టొద్దని దేవుడు మాట్లాడినప్పుడు, నీ కుమారుడైన సొలొమోను ద్వారా మందిరం కట్టిస్తానన్నప్పుడు, అప్పుడు మాట్లాడతాడు స్పష్టమైన మాటలు. అంతకుముందు మాట్లాడిన అనుభవం ఉందా? అప్పుడు మాట్లాడతాడు, అయ్యా నేనే పాటి వాడిని, నా కుటుంబం ఏ పాటిది? గొర్రెల దొడ్లో ఉన్న నన్ను పిలిచావు, ఎందుకో పరికరాల స్థితిలో ఉన్న నన్ను పిలిచావు, నా తల్లిదండ్రులే నన్ను దూరం పెట్టిన స్థితిలో ఉన్నప్పుడు నన్ను పిలిచావు, నా అనేవారు నాకు దూరం ఉన్నప్పుడు నన్ను పిలిచావు, నన్ను పిలిచి రాజ్యాన్ని వైభోగాన్ని యోధావారి మీద ఇశ్రాయేలు మీద రాజుగా నన్ను పట్టాభిషేకం చేపించావు. ఇంతగాను నన్ను హెచ్చించడానికి నేను ఏమాత్రపు వాడును, ఇంతగాను నన్ను గణపరచడానికి నేను ఏమాత్రపు వాడును అని దావీదు రాజు దేవుణ్ణి ఘనపరుస్తున్నాడు తన పూర్వస్థితిని బట్టి. ఏ స్థితిలో నుండి దేవుడు తన ఘనపరిచాడో, ఏ స్థితిలో నుండి దేవుడు తన హెచ్చించాడో ఆ స్థితిగతులను గుర్తు చేసుకుని నేను ఇలాంటి వాడినే ఆయనను నన్ను తీసుకొచ్చి నువ్వు ప్రభా ఒక రాజుగా చేసేవని దేవుని మహిమపరుస్తున్నాడు. ఘనత వహించిన వాడు అంటే ఆల్రెడీ దేవుని ఘనపరిచాడు కాబట్టి దేవుడు అతన్ని ఘనపరుస్తూ వచ్చాడు. కాబట్టి ఇక్కడ మనం ఆరాధనలో ప్రవేశించే మునుపు ఒక మాట గమనించాలి. ఏంటి ఆ మాట? దావీదు రాజును దేవుడు శాశ్వత కృపను చూపిన దావీదు రాజు ఎట్లా ఉన్నాడు, లేదా దేవుని ద్వారా శాశ్వత కృపను పొందుకున్న దావీదు రాజు ఎలా ఉన్నాడు అని అంటే, మొదటి మాట ఎలా ఉన్నాడు? గొర్రెల దొడ్లో నుండి పిలువబడి అభిషేకించబడ్డాడు. 2 ఎలా ఉన్నాడు? దేవుని ఆత్మను కలిగిన వాడు ఉన్నాడు. శాశ్వత కృపను పొందుకున్న దావీదు రాజు ఒకటే దేవుని ఆత్మ కలిగి ఉన్నాడు, 2 ఒకటే దేవుని ద్వారా అభిషేకించబడ్డాడు, 2 దేవుని ఆత్మని కలిగి ఉన్నాడు. ఈ ఆత్మ ఎలాంటిది? సత్యముతో కూడినది, సంతోషకరమైనది, మహిమార్థమైన ఆత్మ కలిగి ఉన్నాడు, మహిమకరమైన ఆత్మ. 3వదిగా జ్ఞాన ప్రవర్తన కలిగిన వాడు ఉన్నాడు, అజ్ఞానిగా లేడు. 4వదిగా అభివృద్ధి, గొప్ప అభివృద్ధి, గొంగళ పురుగు లాంటి వాడు చేతకోచలకు బటర్ఫ్లై లాగా మారిపోతూ వచ్చాడు. ఇంకా ధర్మాన్ని అంటే నీతి న్యాయం అంటే ధర్మాన్ని న్యాయాన్ని జరిగించేవాడు. ఇంకా చూడగా నమ్మకమైన వాడు. ఇంకా చూడగా నమ్మకస్తుడే, నమ్మకమైన వాడు. ఇంకా చూడగా ఘనత వహించిన వాడు. ఇటువంటి అనుభవంలోకి దేవుడు తన శాశ్వతమైన కృపను దావీదు రాజు పట్ల కనపరిచి 7 అనుభవంలోకి దావీదు రాజుని దేవుడు తీసుకొచ్చాడు. దావీదు రాజుకి దేవుడు శాశ్వతమైన కృపను కనపరచడం ద్వారా దేవుని ద్వారా అభిషేకించబడుతున్నాడు, దేవుని ఆత్మను పొందుకుంటున్నాడు, నీతి ప్రవర్తన కలిగి ఉంటున్నాడు, జ్ఞానం కలిగిన ప్రవర్తన ఉంటుంది. ఇంకా చూడగా అభివృద్ధి ఉంటుంది, అంటే ఒక దేవుడు చూసి మెచ్చుకునే అనుభవంలోకి వచ్చాడు. ఇంకా చూడగా ధర్మాన్ని న్యాయాన్ని జరిగిస్తున్నాడు. ఇంకా నమ్మకస్తుడు. ఇంకా చూడగా ఘనత వహించిన వాడు. ఇటువంటి అనుభవంలో దావీదు రాజు రావడం కారణం ఏంటంటే దేవుడు శాశ్వతమైన కృపని దావీదు రాజుకు చూపడం ద్వారా. ఇప్పుడు వర్తమానం అవలా ఇప్పటి నుండి మొదలైంది అసలైన ఆరాధన వర్తమానం. ఇప్పటి వరకు ఇంట్రడక్షన్. ఇదంతా దావీదు రాజుకి దేవుడు శాశ్వతమైన కృపను చూపించడం ద్వారా ఇవన్నీ దావీదు రాజుకు వచ్చినాయి. మరి మనకు ఎలా వస్తాయి అక్క? రండి. జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తులో దేవుడు మనల్ని ఏర్పరచుకుని దావీదు రాజుకి ఎలాంటి 7 ఆశీర్వాదం వచ్చిందో ఆ శిలువ ద్వారా, అంటే మనకెలా వచ్చిందంటే ఈ శాశ్వతమైన కృప మనకెలా చూపించబడిందంటే ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం చదువాక. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం 3వ వచనం.
నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను క్షమించక్క 31:3. శాశ్వతమైన ప్రయాణంలో నిన్ను ప్రేమించు. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడవక నీ ఎడల ఎలాంటి వాడండి? కృప చూపుచున్నాడంట. ఎలాంటి కృప? శాశ్వతమైన కృప. ఎవరి మీద చూపిస్తున్నాడు? ఎవరి మీద? మన మీదే. చాలా కాలం క్రిందట యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చును, శాశ్వతమైన కృపతో నేను నిన్ను శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించిన కనుక విడవక నీ ఎడల కృప చూపుచున్నాను. దావీదు రాజుకి ఎలాంటి శాశ్వత కృపను చూపించాడు? మనల్ని విడవకోకుండా. అంటే మనం ఎలాంటి వారిని? దేవుని ద్వారా అభిషేకం పొందనటువంటి వారు, అభిషేకం లేనివారు, దేవుని ఆత్మ లేనివారు, న్యాయ ప్రవర్తన జ్ఞాన ప్రవర్తన లేనివారు. ఇంకా మనం ఎలాంటి వారిని? అభివృద్ధి లేనటువంటి వారు, గొంగళ పురుగు లాంటి వారు. ఇంకా మనం ఎలాంటి వారిని? నీతి న్యాయం అంటే ధర్మాన్ని న్యాయాన్ని జరిగించినటువంటి వారు. ఇంకా మనం ఎలాంటి వారిని? నమ్మకత్వం లేనటువంటి వారు. ఇంకా మనం ఎలాంటి వారిని? ఘనత లేనటువంటి వారు. ఇలాంటి 7 అంతల అనుభవం కలిగిన మన జీవితాలు. దావీదు రాజు ఇవి ఉన్నాడు, కానీ మనం దావీదు రాజు లాంటి 7 అంతల అనుభవం మనలో లేదు. లేనప్పుడు దేవుడు తన కుమారుని లోకానికి పంపి, యోహాను సువార్త 3:16, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు అనగా ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వసించు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన అనుగ్రహించెను. యేసు ప్రభువారిని లోకానికి అనుగ్రహించి దేవుడు యేసు ప్రభు ద్వారా శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించి తన శాశ్వత కృపను మనకు కనపరుస్తూ వచ్చాడు. ఏం చేస్తూ వచ్చాడండి? యేసు ప్రభు ద్వారా, యేసు ప్రభుని లోకానికి అనుగ్రహించి యేసు ప్రభు ద్వారా దావీదుకు దేవుడు ఏదైతే శాశ్వత కృప ద్వారా 7 అంతల అనుభవాన్ని ఇచ్చాడో ఆ 7 అంతల అనుభవాన్ని యేసుక్రీస్తు ప్రభుని లోకానికి అనుగ్రహించి యేసు ప్రభుని లోకానికి వచ్చి ఆయన మన కొరకే నిందల అవమానాలు భరించి శ్రమలు పడి బాధపడి ఆయన గాయపరచబడి ఆయన రక్తం చిందించబడి ఆయన మన కొరకే కలువరిశిలో రక్తమును కార్చి చనిపోయి సమాధ్యబడి మన కొరకే దున్నబడి నల్లగొట్టబడి చనిపోయి సమాధ్యబడి తిరిగి లేచడం ద్వారా యేసు ప్రభు ద్వారా దేవుడు శాశ్వతమైన కృపను మనకు కనపరిచి, దావీదు చూపిన శాశ్వత కృపను మనకు కనపరిచి ఇప్పుడు మనల్ని ఏం చేశాడు? ఒకప్పుడు అభిషేకం లేని వారు ఇప్పుడు అభిషేకించాడు. ఒకప్పుడు దేవుని ఆత్మ లేని వారు ఇప్పుడు దేవుని ఆత్మ కలిగి ఉన్నాం. ఒకప్పుడు నీతి ప్రవర్తన లేనటువంటి వారు ఇప్పుడు జ్ఞాన ప్రవర్తన లేని వారు జ్ఞాన ప్రవర్తన కలిగి ఉన్నాం. ఒకప్పుడు అభివృద్ధి లేని వారు ఇప్పుడు అభివృద్ధిలోకి వచ్చి ఆత్మీయ అభివృద్ధిలోకి. ఒకప్పుడు నీతి న్యాయం జరిగించినటువంటి వారు ఇప్పుడు ధర్మాన్ని నీతిని న్యాయం కలిగిన వారు ఉన్నాం. ఒకప్పుడు నమ్మకస్తులం కాము, ఇప్పుడు నమ్మకస్తులుగా అవుతూ వచ్చాం. ఒకప్పుడు ఘనత లేని వారు అంటే గణపరచబడే స్థితిలో లేదు, ఘనహీనమైన వారు ఉన్నాం. కానీ ఇప్పుడు గణపరచబడిన వారుగా ఘనత నమ్మిన వారుగా దేవుడు సిద్ధపరుస్తూ వచ్చాడు. కారణం ఏంటి? దావీదు రాజు చూపిన శాశ్వత కృప దేవుడు మనకుని యేసుక్రీస్తు ప్రభు ద్వారా చూపించి ఆ శాశ్వత కృపని ఏం చేశాడు? దావీదు రాజు లాంటి క్రైస్తవ జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఇప్పుడు మనం ఎవరమే? అభిషేకించబడ్డాం, దేవుని ఆత్మ ఉంది. ఇప్పుడు ఎవరమే? జ్ఞానం కలిగిన ప్రవర్తన ఉంది. ఇప్పుడు అభివృద్ధి గొంగళ పురుగులాగా మనం చీతాకు చిలక అంటే బటర్ఫ్లైలాగా అవుతూ వచ్చాం. ఇప్పుడు మనం నీతిని న్యాయం ధర్మాన్ని న్యాయాన్ని జరిగిస్తున్నాం. ఇప్పుడు మనం నమ్మకస్తులుగా ఉంటున్నాం. ఇప్పుడు మనము దేవుడు మనల్ని క్రీస్తులో నమ్మకస్తులుగా చేస్తూ వచ్చాడు. ఏ విషయాల్లో మనకు దేవుడు అప్పచెప్పాడు ఆ పనులన్నింటిలో దేవుడు నమ్మకస్తులుగా చేస్తూ వచ్చాడు. వాటన్నిటిని బట్టి మనం ఏం చేయాలా? ఆరాధించే అధికారం దేవుడు మనకి ఇచ్చాడు, ఆ బాధ్యత. దాన్ని మనం ఏం చేయాలా? నమ్మకంగా ఆరాధించాలి. ఏదో ఆరాధించమంటే ఆరాధించడం, ఏదో స్తుతించమంటే స్తుతించడం కాదు, నమ్మకముగా. సో దావీదు రాజు దేవుని ద్వారా శాశ్వత కృపను పొందుకున్న దావీదు రాజు ఎలా ఉన్నాడంటే 7 అంతల అనుభవం కలిగి ఉన్నాడు. ఆ 7 అంతల అనుభవమే మనంతటా మనకు రాదు కాబట్టి దేవుడు డైరెక్ట్గా మనకి ఇవ్వటానికి కూడా దావీదు రాజు లాంటి జీవితం మనలో లేదు కాబట్టి ఈ లోకానికి యేసు ప్రభువారిని పంపించి యేసు ప్రభువారి ద్వారా దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించినట్లు ఇర్మీయా గ్రంథం 31:3 ప్రకారం శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించి మన మీద తన శాశ్వత కృపను కనపరిచి యేసు ప్రభు ద్వారా దావీదు రాజుకి ఇచ్చిన జీవితాన్ని క్రీస్తులో దేవుడు మనకిచ్చాడు. ఆ ఇచ్చిన జీవితాన్ని బట్టి ఏ జీవితం వచ్చింది? అభిషేకించబడినది, దేవుని ఆత్మ, నీతి ప్రవర్తన, ఇంకా జ్ఞాన ప్రవర్తన, ఇంకా అభివృద్ధి పొందిన అనుభవం అంటే మార్పు చెందిన అనుభవం, ఇంకా నీతి న్యాయం జరిగించడం, నమ్మకత్వము, ఘనత పొందినటువంటి అనుభవం, ఇవన్నీ క్రీస్తులో దేవుడు మనకి ఇచ్చాడు. ఒకప్పుడు మనకు లేవు. యేసు ప్రభు దావీదు రాజుకి ఇవి ఉండే కానీ మనకు లేవు. ఈ దావీదు రాజుకి ఇచ్చినటువంటి
ఈ 7 అనుభవం దేవుడు తన శాశ్వతమైన కృపను కనపరిచి దావీదు రాజుకి 7 అనుభవం ఇచ్చాడు. అట్టి శాశ్వతమైన కృపను మనకు కనపరిచి యేసు ప్రభు ద్వారా మనకి తన శాశ్వతమైన కృపను కనపరిచి దేవుడు ఏం చేశాడు? దావీదు రాజు లాంటి 7 అభిషేకించబడిన దేవుని ఆత్మ కలిగి ఇంకా దేవుని జ్ఞానం కలిగి నీతి జ్ఞానం కలిగినటువంటి ప్రవర్తన కలిగినటువంటి క్రైస్తవ జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఇలా అనుగ్రహించడం కొరకు క్రీస్తు మన కొరకై కలువరిసిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచడం ద్వారా దావీదు రాజు లాంటి 7 శాశ్వత కృప పొందినటువంటి 7 అనుభవాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు మనం ఏం చేయాలి? దేవుణ్ణి ఆరాధించాలి. దేవా, దావీదు రాజు శాశ్వత కృపను చూపించింది దేవుడి, నా ఎడలు కూడా శాశ్వత కృపను చూపించి దావీదు రాజుని అభిషేకించిన దేవుడు నన్ను అభిషేకించు. దావీదు రాజుకి మీ ఆత్మను కుమ్మరించిన దేవుడు నాకు కుమ్మరించు. దావీదు రాజు పట్ల జ్ఞానం కలిగిన ప్రవర్తన ఇచ్చిన దేవుడు నాకు జ్ఞానం కలిగిన ప్రవర్తన ఇచ్చు. దావీదు రాజుకి ప్రభువా మరి అభివృద్ధి గొంగళ పురుగు లాంటి దావీదు రాజు సీతాకోచిలకలా కంటే ముచ్చటైన వాడిగా సిద్ధపరుస్తూ వచ్చు, నన్ను అట్లా సిద్ధపరచు. దావీదు రాజు ధర్మాన్ని న్యాయాన్ని నీతి న్యాయాన్ని జరిగించేవాడిగా సిద్ధపరుస్తూ వచ్చు. దావీదు రాజు నమ్మకస్తులుగా చేస్తూ వచ్చు, నన్ను కూడా అట్లా చేస్తూ వచ్చు. కాబట్టి నేను నమ్మకస్తుని కాదు, ఇప్పటికే నేను నమ్మకస్తుని కాదు, కానీ నువ్వు నమ్మకస్తులుగా చేస్తూ వచ్చు. ఇప్పటికీ నేను ఘనత వహించిన వాడు కాదు, ఘనహీనుణ్ణి, కానీ నువ్వు ఘనమైన వాడుగా చేస్తూ వచ్చినందుకై నీకు కృతజ్ఞతలు. ఈ ఘనమైన 7 అనుభవంలోకి దావీదు రాజు వచ్చేటువంటి కారణం ఏంటి? దేవుని శాశ్వతమైన కృప చూపించడం. మనం 7 అనుభవంలోకి వచ్చేటువంటి కారణం ఏంటి? దేవుడు తన శాశ్వతమైన కృపని ప్రభువైన యేసు క్రీస్తు ప్రభు సిలువలో తాను పెట్టిన మరణ భూస్థాపన పునరుద్ధానం తన ప్రాణమును పెట్టి చనిపోయి తిరిగినట్టుందరా. ఈ 7 అనుభవంలోకి దావీదు రాజు అంటే అనుభవంలోకి దేవుడు మనం తీసుకొచ్చినందుకు మనం ఏం చేయాలా? దేవుని ఆరాధించాలి. అటు ఆరాధన మనం చేయనట్టు ప్రభు మనకి సహాయం చేయను గాక. ఆమేన్. దయచేసి నిలబడదాం. నిలబడి పాట పాడుకున్న తర్వాత ఆరాధనలోకి ప్రవేశిద్దాం.